ప్రణవవాహిని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూత శరణం ప్రపద్యే. మనస్సు వంటి వేగం, గాలి వంటి చురుకుదనం, ఇంద్రియాలను జయించిన స్వభావం, అపారమైన జ్ఞానం, వాయుదేవుని కుమారుడు, వానరసేనకు నాయకుడు, శ్రీరాముని దూత అయిన శ్రీ హనుమంతుణ్ణి నేను శరణు వేడుతున్నాను. అత్యంత పూజనీయుడు, భక్తి, బలం, ధైర్యం, వినయం, పరాక్రమం, సేవా భావానికి ప్రతీక. రామాయణంలో శ్రీరామునికి అత్యంత ప్రియమైన విశ్వాసపాత్రుడైన భక్తుడు, అంజని తనయుడు, వాయునందనుడు, పవనపుత్రుడు, హనుమంతుడు, ఆంజనేయుడు, బజరంగబలి. ఈ పేర్లు తలుచుకుంటే చాలు చెప్పలేనంత ధైర్యం ఆవహిస్తుంది. సంజీవని ప్రదాతని దర్శిస్తే చాలు సకల రోగాలు పోతాయి. శ్రీరామదూతను శరణు వేడితే ఇది అవ్వదు, ఇది జరగదు అని ఉండదు. అసాధ్య సాధ్యక స్వామిన్ అసాధ్యం తమకింవద శ్రీరామదూత కృపాసిందో మత్కార్యం సాధయ ప్రభో. ఓ స్వామి, అసాధ్యమైన పనులను కూడా సాధ్యం చేసే మహాశక్తి నీది. నీకు అసాధ్యమైనదేముంది? ఓ శ్రీరామదూత, కరుణాసముద్ర, నా కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయుము ప్రభో అని అర్థం. ముఖ్యమైన పని ప్రారంభించే ముందు లేదా కష్ట సమయంలో భక్తి శ్రద్ధలతో జపిస్తే హనుమంతుని అనుగ్రహం లభించి విఘ్నాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. నేను ఈ మధ్య దర్శించిన ఆంజనేయ స్వామిని మీకు చూపిస్తున్నా. మీరు కూడా ఒకసారి దర్శించండి. ఆ కరుణా సముద్రుడైన ఆంజనేయుడు మనం కోరిన అన్ని ధర్మబద్ధమైన కోరికలు తప్పకుండా నెరవేరుస్తాడు. అందుకే మీరు కూడా మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఒక్కసారి దర్శించండి. కొండంత అండగా నిలుస్తాడు. భక్తితో అంజన్నా అని పిలిస్తే నేనున్నాగా అంటాడు. దర్శించినంత మాత్రాన్నే గుండెల్లో చెప్పలేని ధైర్యాన్ని నింపేస్తాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ దగ్గరలో ఉన్న ఆలయాన్ని దర్శించండి, తరించండి. ప్రణవవాహిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ మిత్రులతో. ఇంకా ఈ కుటుంబాన్ని ఇంకా అందరికీ చేరవేయండి. ధన్యవాదాలు.